తిరుపతి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఒక ప్రైవేట్ హాస్టల్లో భువన అనే బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుని మరణించింది. ఎంబీఏలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న భువన హాస్టల్లో ఫ్యాన్కు ఉరేసుకుని చనిపోయింది. సాయి తేజ ప్రైవేట్ లేడీస్ హాస్టల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. హాస్టల్ సిబ్బంది భువనను ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆ విద్యార్థిని మరణించినట్లు వైద్యులు తెలిపారు. విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరి దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి చరణ్ అందిస్తారు. చరణ్, ఒక ప్రైవేట్ హాస్టల్లో ఇలా బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది కదా, దీనికి గల కారణాలు ఏమని చెప్తున్నారు? అయితే రంగంపేటలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి మోహన్ బాబు యూనివర్సిటీలో బీటెక్ చదువుతున్నటువంటి భువన అనే విద్యార్థిని గత రాత్రి సూసైడ్ చేసుకుని అయితే హాస్టల్లోనే మృతి చెందినట్లయితే తెలుస్తుంది. అయితే మోహన్ కాలేజీలో డేటా సైన్స్ ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి భువన అనే విద్యార్థి సాయి తేజ అనేటువంటి ప్రైవేట్ హాస్టల్స్ లో ఉంటూ అయితే యూనివర్సిటీ మోహన్ బాబు యూనివర్సిటీలో బీటెక్ చదువుతున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే అయితే భువన అనే విద్యార్థిని హాస్టల్ గదిలోనే ఫ్యాన్ కు ఉరేసుకొని మృతి చెందినటువంటి ఘటన ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చి అయితే విద్యార్థి తల్లిదండ్రులు కూడా తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే పలు అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అవుతుంది. అయితే భువన ఇటీవలే క్యాంపస్ లో జరిగినటువంటి ఇంటర్వ్యూల్లో సెలెక్ట్ అవ్వడం, సుమారు లక్షల రూపాయల జీతం సాధించని చెప్పి తల్లిదండ్రులకు కూడా చెప్పడం, అక్కడి నుంచి నేరుగా ఆ ఇంటికి వెళ్ళేసి తల్లిదండ్రులు కలిసేసి మళ్ళీ హాస్టల్కి వచ్చి ఉన్న సమయంలోనే ఈ ఘటన జరగడంతో ఏదైతే తల్లిదండ్రులు అంతా తీవ్ర స్థాయిలో అనుమానాలు వ్యక్తం చేస్తూ హాస్టల్ దగ్గర అయితే కన్నా ఆందోళన దిగిన పరిస్థితి నెలకొంది. అదే విధంగా చంద్రగిరి పోలీసులు కూడా సమాచారం ఇచ్చి వాళ్ళైతే కన్నా తిరుపతి రూయ్ హాస్పిటల్లో ఉన్నటువంటి భవన మృతదేహానికి అయితే పోస్ట్ మార్టం నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. పోలీసులు అయితే దీనిపైన విచారణ చేపట్టారు. దీనికల్లా కారణాలు ఏంటనే దానిపైన పోలీసు అయితే కన్నా ఇప్పటికే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి నెలకొంది. అర్చన, అయితే చరణ్, భువన ఎన్ని గంటల ప్రాంతంలో ఆత్మహత్యకు పాల్పడింది? మరి హాస్టల్ రూమ్ లో ఇంకెవరు లేరా, ఒక్కతే ఉందా? ఖచ్చితంగా అయితే సాయంత్రం వేళ అయితే అందరూ కూడా కాలేజీ నుంచి హాస్టల్కి వచ్చిన తర్వాత అయితే కొంతమంది విద్యార్థులు తనతో పాటు ఉన్నటువంటి రూమ్మేట్స్ అందరూ కూడా కాలేజీకి వెళ్ళారు. అయితే సాయంత్రం సమయంలో భువన అయితే వాళ్ళ విలేజ్ కి వెళ్లి హాస్టల్కి వచ్చిన తర్వాత ఈ ఘటన జరగడంతోనే హాస్టల్లో ఎవరు లేని సమయంలోనే ఫ్యాన్ కు ఉరేసుకుందని చెప్పి తోటి విద్యార్థులు అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది. దీనిపైనే పోలీసులు కూడా సమగ్రంగా విచారణ చేస్తున్నారు. ఎవరైతే భవన రూమ్మేట్స్ ఉన్నారో వాళ్ళని కూడా విచారిస్తున్నారు. ఏదైతే ఈ గతంలో ఎలాంటి ఆందోళనకరమైన సంఘటనలు ఏమైనా జరిగాయా, భవన రూమ్మేట్స్ తో ఏమన్నా కొన్ని విషయాలు ఏమైనా చేస్తుందా, దానిపైన కూడా పోలీసులు అయితే కన్నా విచారణ అయితే చేపట్టారు. దీనిపైన ఇప్పటికే తల్లిదండ్రులు కూడా తీవ్ర స్థాయిలో అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఎదుర్కొంది. అయితే హాస్టల్లోనే మా అమ్మాయి చనిపోయింది, దీనికైతే ఎలాంటి తమ కూతురుకి ఇలాంటి అన్యాయం జరగడంతోనే పోలీసు అయితే తీవ్ర స్థాయిలో విచారణ చేపట్టాలి, తమకు న్యాయం చేయాలని చెప్పి తీవ్ర స్థాయిలో తల్లిదండ్రులు అయితే కన్నా ఆందోళన దిగిన పరిస్థితి నెలకొంది. రైట్ చరణ్, థ్యాంక్ యూ సో మచ్.